హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్కడ అంటే గోదావరి కానీ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర ఉన్నాం. అక్షయఖండంలో అతిపెద్ద జాతర మేడారం జరిగితే మినీ జాతరగా మనం చెప్పుకున్నటువంటి గోదావరి కానీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే విశేషం ఏంటంటే ఈ రోజు అమ్మవారి యొక్క వన ప్రవేశం 3 రోజుల పాటు, అంటే అమ్మవారికి బుధవారం రోజు సారమ్మ తల్లి రావడం జరిగింది. సారమ్మ తల్లి పడిగా గోవిందరాజు రావడంతో సమ్మక్క తల్లి మాత్రం బుధవారం రోజు రావడం జరిగింది. శుక్రవారం రోజు మొక్కులప్ప చెప్పి ఇవాళ శనివారం అమ్మవారు వనం నుంచి జనంలోకి వచ్చింది కాబట్టి జనం నుంచి వనంలోకి తిరిగి ప్రయాణం పడుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే అమ్మవారి యొక్క తిరుగు ప్రయాణం చూడవచ్చు. పూర్తి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. గోదావరిలో చాలా అద్భుతంగా అభివృద్ధి పనులు జరిగినాయి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి గద్దెల ప్రాంగణం కానీ పూర్తి వీడియో ఇక్కడ చూపిస్తాను నేను. ఒక్క వీడియో తర్వాత ఒక వీడియో అయినా వస్తుంది. కంప్లీట్ గా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. ఎంతలే అది గట్ట అది మేడరంబా పడుకోబల్లే సమ్మకనుండే వస్తున్నా ఒక ఫోటో తీయరా నేను వస్తున్నా సమ్మక్కాలు ఒక్కసారి అయితే మన వీడియో అప్లోడ్ అయిపోయింది. మీరే మళ్ళీ ఇచ్చేస్తారు. ఇది నేను స్థానం వస్తారు. నమస్కారం అన్న. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను గత 10 ఏళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారా? అంటే ఏదో వస్తారు. మేము పూజ గురు శుక్ర 3 రోజులు వస్తాం. ఇప్పుడు మా ఫ్యామిలీతో మా చిన్నమ్మ వాళ్ళతో రావడం జరిగింది. మొన్న మేడారంకి వెళ్ళినా, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఆల్రెడీ మీరు మేడారంలో దర్శనం చేసుకున్నారు? మేడారం దర్శనం చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారు? ప్రతి సంవత్సరం చేస్తాం. అంటే అమ్మవారికి ఏమేమి, అంటే మీ సాంప్రదాయ ప్రకారం ఏమేమి తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తారు? బంగారము, కొబ్బరికాయ, పొడి బియ్యము, కోడి పిల్లని ఇస్తాం, ఎదురిచ్చి పోస్తాం. మన ఇంటికాడ మేకలతో చేసుకుంటాం, ఇక్కడ కూడా మేకలతో చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేడారం వెళ్ళారు అంటారు కదా, మేడారంలో ఆల్రెడీ ఓడి బియ్యం, అంటే ఆ దేవుని సపరేట్ ఓడి బియ్యం పెట్టి మళ్ళీ ఈ దేవుని కూడా సపరేట్, ఇక్కడ దేవుని కూడా సపరేట్. ఇక్కడికి మేము ఫస్ట్ మెయిన్ అక్కడనే కాబట్టి మనకు మేడారం జాతర అంటే అక్కడికి వెళ్ళినాము. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళతో రావడం జరిగింది. అందుకని ఇక్కడ అప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఓడి బియ్యాలు పట్టుకుని దర్శనం మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. అంటే ఎట్లా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే బాగానే జరిగింది. అందరు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు లాకులు తీసి లోపలికి పంపించారు. గదల కాటికి గదల మీదకి ఎక్కించారు. మేడారంలో వచ్చినటువంటి వైబ్స్ ఇక్కడ కూడా వచ్చినాయా? సమ్మక్క అంటేనే ఎక్కడున్నా ఆ వైబ్రేషన్ ఉంటది, అట్లాగనే ఉంటది. అమ్మవారు మన గదల మీద కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది, సేమ్ అట్లనే అనిపిస్తుంది మనకి. అవును, మీకు దేవుడు వస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు దేవుడు? నాకు 10 years అవుతుంది. 10 years నుంచి వస్తుంది. ఇంటికాడ మీరు అన్ని సాంప్రదాయ ప్రకారం ఇంటికాడ ఓడిబియ్యం పోసుకున్న తర్వాతనే ఇక్కడ రావడం జరుగుతుంది. 3 రోజులు ఇక్కడే నిద్ర చేస్తారా ఇప్పుడు? ఇక్కడ అప్పుడు అమ్మవారిని వనంలోకి పంపించిన తర్వాత ఇంటికి వెళ్తారా? అంటే ఇప్పుడు మేము అక్కడ మేడారం వెళ్ళొచ్చు కాబట్టి ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు దర్శనం చేసుకొని వంట చేసుకుంటూ. అంటే ఇప్పుడు మీరు బలగంలో ఉన్నారా? మీకు బలగంలో ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ గోవర్ధన్ కమిటీలో మేము ఉన్నాం. అవునా? థ్యాంక్ యూ. మీరు అంటే తెలవాలి కదా అందరికి, అందుకోసం అడిగినాం. ఓకే. మీకైతే సంతోషంగా అనిపించింది? చాలా వరకు ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధి పనులు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చూడడానికి బాగుంది, మంచిగా చేశారు. మేడారంలో కూడా మంచిగా చేసిరు, ఇక్కడ కూడా బాగుంది, అభివృద్ధి చేసిరు, బాగా నీట్గా ఉన్నాయి. దర్శనం కూడా మంచిగా జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మా ఛానల్ అమ్మ. ఛానల్ పేరే అది. ఛానల్ పేరే మన ఛానల్. ఒకసారి సమ్మక్క గద్దెల కాడికి వెళ్దాం. మైక్ మిథునా, నీకు ఎట్లా అనిపిస్తుంది మిథునా? జీవా ఛానల్ కి స్వాగతం.
నా పేరు మిథున్ కుమార్. ఇక్కడ చూస్తే ఇప్పుడు చాలా 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 డెవలప్మెంట్ జరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అసలు రూపురేఖలు అసలు చేంజ్ అయిపోయినాయి. మొత్తం చాలా నీట్ గా చేశారు, చాలా పద్ధతిగా చేశారు. ఇలాంటి హడావిడి అంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి చాలా మంచిగా స్పేషియస్ తోని చాలా బాగా చేశారు. ఇంత మంచిగా అంటే ఎవరు చాలా సార్లు లాస్ట్ టైం వచ్చాము, చాలా కొంచెం ఇబ్బంది అనిపించింది దర్శనానికి అనేది. ఈసారి మాత్రం ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడ విడివిడిగా చేశారు. మంచిగా డెవలప్మెంట్, చాలా డెవలప్మెంట్ జరిగింది. జాతర మాత్రం చాలా హైలైట్ జరిగింది. మాది అది వరంగల్ హన్మకొండ. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుంది, బాగుంది. ఇదివరకు అంటే ఈసారి బాగా మంచిగా చేసి సౌకర్యం బాగుంది, బాగానే ఉన్నది. చాలా బాగుంది. దర్శనం మంచిగా అయిందా అమ్మ మీకు? బాగానే అయింది. అంటే ఏ రోజు వచ్చారు మీరు? ఈ రోజే వచ్చాము మేము. ఇక్కడ మంచి అనిపించింది అంటే అభివృద్ధి పనులు కానీ అన్ని బాగానే చేసారు. ఎక్కడమ్మా? మాది హన్మకొండ కాజీపేట, గాని అటు మొదటి పోక ఇక నాకు ఆపరేషన్ అయింది కాబట్టి ఇక్కడ దగ్గర ఉంటది అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ. అందుకనేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాం అనేసి ఇక్కడికి వచ్చినాం. ఇబ్బందులు ఏం ఇబ్బంది లేదు, బాగానే ఫ్రీగా సంతోషంగా చేసుకున్నాం. అయిపోయింది దర్శనం. సో ఫ్రెండ్స్, చాలా మందికి ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరిగినాయి. రిసీవింగ్ కూడా అందరికి చాలా మంచి అనిపించింది. చాలా వరకు ఎవరిని అడిగినా, ఏ భక్తులైనా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే గారు కానీ సింగరేణి యాజమాన్యం కానీ చాలా వరకు చాలా అద్భుతంగా పనులు అయితే చేయడం జరిగింది. సో ఇంకా ముందుకు వెళ్దాం. ఒకసారి సమ్మక్క తల్లిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇంతకుముందు మనం దర్శనం చేసుకుంది సారలమ్మ తల్లిని. సో ఇక్కడ పబ్లిక్ చూపెట్టాను ఒకసారి. సో ఇప్పుడు అమ్మవారి కంక వనంలోకి అంటే వనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మవారు జనంని వదిలి వనంలోకి వెళ్ళిపోతుంది. వనం నుంచి జనంలోకి వచ్చింది. ఆల్రెడీ ఈ రోజు వనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి చాలా మంది భక్తులు చివరి రోజు కాబట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. చాలా పబ్లిక్ ఉన్నారు ఎంట్రన్స్ గేట్ దగ్గర. సో చాలా ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చాలా స్మూత్ గా డీల్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది అందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీనెస్ తోనే చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంత అద్భుతంగా చాలా వరకు ఎంతో బడ్జెట్ ఖర్చు పెట్టి సింగరేణి యాజమాన్యం కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా కేర్ తీసుకున్నారు ఈ యొక్క జాతర విషయంలో. సో అద్భుతంగా జాతర జరిపించింది. నేను చెప్పడం కాదు, భక్తుల మాటల్లో కూడా చాలా మంది చెప్పారు కదా, చూసిరు కదా, ఎంత హ్యాపీ అనిపించిందో. ముందుకెళ్దాం దాన్ని ఒకసారి. లోపల ఆల్రెడీ అమ్మవారు వనంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఉన్నటువంటి క్లియర్ చేస్తున్నారు మొత్తం కూడా గదుల పైన. సో ఆల్రెడీ జాతర అయిపోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మవారిని జనం నుంచి వనంలోకి తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ గద్దెలకి ప్రధాన పూజలు వచ్చి కొన్ని రకాలైనటువంటి పూజలు చేసి అమ్మవారిని మళ్ళీ గద్దెల నుంచి వెళ్ళి వనంలోకి తీసుకెళ్తారు. సో అందుకోసం మనం అక్కడ ఉన్నటువంటి గద్దెలలో కూడా క్లియరెన్స్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా శుభ్రంగా అంటే క్లీనింగ్ నుండి పూజలు చేసిన తర్వాత అమ్మవారిని జాగ్రత్తగా మళ్ళీ వనంలోకి తీసుకెళ్తారు. ఆ కార్యక్రమాలు వీలైతే మనం కూడా క్యాప్చర్ చేద్దాము, వీళ్ళంతా చూపించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇప్పుడు డ్యూటీ ఎప్పటి నుంచి చేస్తున్నాను? మేము మార్నింగ్ 3 షిఫ్ట్లు చేస్తున్నాం. 3 షిఫ్ట్లు చేస్తున్నాం. అంటే ఏమేం చేస్తున్నారు? ఇక్కడ క్లీనింగ్ అమ్మవారి ఆలయంలో 3 షిఫ్ట్లు 50 మంది లేబర్ తోని అమ్మవారి సేవలో నిమగ్నమై అంటే మాకు వాళ్ళు ఇచ్చే వేతనానికి చాలా సంతోషం ఉంది. కూలి తక్కువైందని ప్రాబ్లం ఏం లేదు. అన్ని సేవలో ఉంటారు మీరు మంచిగా కంప్లీట్ గా నిమగ్నమై ఉంటున్నాం. చాలా సంతోషంగా హ్యాపీగా. భక్తులన్నా అట్లా వచ్చి దండం పెట్టుకుంటారా? మీరు దేవునికి చాలా దగ్గరలో ఉంటారు. మీరు చాలా దగ్గరలో ఒక కుటుంబం, అమ్మవారి కుటుంబంలో మేము మమ్మల్ని కలుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్ద నీకు ఎట్లా అనిపించింది? సంతోషం. ఈసారి పనులు అద్భుతంగా చేశారు ఎమ్మెల్యే గారు. సంవత్సరాలకు ఒక్కసారి కాకుండా సంవత్సరం రావాలని ఆ హృదయంలో తపేస్తుంది. అంతే, చాలా హ్యాపీగా. అభివృద్ధి కూడా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా విధులు కూడా మంచిగా ఇదంతా కింద సాఫ్ చేస్తున్నారా? ఇక్కడ రాకున్నాయి కదా అప్పుడు ఇవన్నీ క్లియర్ అంతేనా? మంచి మీకు ఒకసారి కూడా క్లీనింగ్ పాయింట్ ఇక్కడ దగ్గర ఉన్నారు. ఇదంతా ఎట్లున్నాను మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఎక్కడెక్కడ శుభ్రత పాటిస్తున్నారు. అక్కడ రాక
చాలా సపరేట్ ఉన్నాయి ఇంకా అంతేనా కొంచెం దగ్గరికి వెళ్ళి తీసుకుందాం వీడియో తీసుకున్నాం మండలం పట్టుకో చూసుకున్నాం దగ్గర వరకు వెళ్దాం ఇక్కడ అందరు నడవాలి నడిస్తే నేను డింపుల్ ఉన్నది ఉన్నది బాగా దగ్గర ఉన్నదా డింపుల్ ఉన్నది మీ అమ్మమ్మ వెళ్తుంది డింపుల్ డింపుల్ మీ అమ్మమ్మ ఇంకో మైక్ దగ్గర ఉంది చాలా ఆవేశంగా అనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ మరి చాలా వాళ్ళు కనీసం కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. 5-10 మంది పోతేనేమో తిరిగడానికి ఛాన్స్ ఉంటది. నేను 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 అనుకుంటూ ఏం చేస్తారు అలా ఆల్రెడీ 10 మందిని పంపిస్తాను కూడా ఛాన్స్ లేదు. పిల్లలు వెళ్ళకాల లైన్ కొద్ది ఉన్నారా అందరు లోపల చాలా మంది నువ్వు రారా లోపలికి 10 మందిని పంపిస్తా అని చెప్పినా కూడా మన వాళ్ళు భక్తులు ఆగుతలేరు. ఎందుకంటే లోపలికి క్రౌడ్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు వనంలోకి అమ్మవారు వనంలోకి వెళ్ళబోతుంది కాబట్టి ఈ లోపే దర్శనం చేసుకుందాం అని చెప్పి చాలా మంది భక్తులు నిన్న మొన్న దర్శనం చేసుకుని వాళ్ళు వచ్చారు అన్నమాట. సో సమ్మక్క గద్ద తల్లి దగ్గర అంటే సమ్మక్క గద్ద దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. బయట కొంచెం మామూలుగానే ఉంది కానీ గద్దెల దగ్గర మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంది. బైక్ ఉందా పెట్టేసి కాళ్ళు కాళ్ళు
ఓకే ఓకే దా 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 బాబు సైడ్ ఇల్లమ్మా ఒక నిమిషం సెల్ఫీ అమ్మా యూట్యూబ్ ఇది పాప ఒక్క నిమిషం నేను దొబ్బుతలేను కదా బ్రో నన్ను అంటే ఉంది అవన్నీ కూకలున్నాయి కదా మనం పోతే పని 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 పామప్ప సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సమ్మక్క తల్లి గద్ద దగ్గర ఉన్నాం. చాలా క్రౌడ్ ఉంది, అయినా కూడా మనకు కొంచెం అంటే ఫ్రీగానే చేపిస్తున్నారు, స్మూత్ గా డీల్ చేస్తున్నారు, ఎవరి ఇబ్బంది లేదు, చాలా అద్భుతంగా జరుగుతుంది. మేడారం కంటే కూడా మేడారం ఎంత అయితే సెక్యూరిటీ ఉంటుందో ఇక్కడ కూడా అంతే సెక్యూరిటీ ఉంది, భక్తులకు కూడా ఇబ్బంది లేదు. అప్పటి నుంచి చూస్తుంటే ఎప్పటి 1 month ఇక్కడ నుంచి అభివృద్ధి పనులు ఎప్పుడైతే స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ఒక సంస్థను నియమించి ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ సిబ్బంది కానీ ప్రతి ఒక్క సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల పరిశీలనలో చూపించడం ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేస్తూ ఈ అభివృద్ధిని వీళ్ళంత తొందరగా అంటే సమ్మక్క సారమ్మ జాతరకు ముందు అభివృద్ధి పనులన్నీ కూడా 100% సంపూర్ణంగా కంప్లీట్ చేసినటువంటి ఘనత మన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఉంది. ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ప్రతి ఒక్క పని కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్క రోడ్ పనులు కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు మనకేంటంటే అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు గద్దెలకు ఎదురుగా ఉన్నటువంటి లైన్లో ఎప్పుడైనా మట్టి రోడ్ పోసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా హాఫ్ ఫీట్ రోడ్ అనేది సిమెంట్ రోడే పడ్డది. అసలు ఎవరు ఊహించారు, అక్కడ ఎప్పుడు రోడ్ అనేది ఇంతవరకు మేము చూడలేదు. ఎప్పుడు వేసినా మొరం పెట్టి చేసిందంటే అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి పనులు అప్పుడు జరిగినాయి, కానీ ఇప్పుడు అద్భుతంగా జరిగినటువంటి అభివృద్ధి పనులలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చాలా వరకు శ్రమించి చాలా వరకు అమ్మవారి విషయంలో కాదు ఏ విషయంలో అయినా అన్న 100% ఫోకస్ పెట్టి చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పని కూడా చూసిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇంతవరకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు, అంత అద్భుతంగా చేసిందన్నమాట. నా పేరు శ్యామలత, నేను గోదావరి కని గాంధీనగర్ నుండి అమ్మవారి దర్శనం చేసుకుందామని ఇక్కడికి వచ్చినాను. అమ్మవారి దగ్గర ఇక్కడ చేసిన ఏర్పాట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ ఇంత ముందు కంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మక్కన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది. మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీ టోటల్ అన్ని ఎవరికి కూడా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, దర్శనానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. అన్ని చోట్ల అన్ని రకాల సిబ్బందిని ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేశారు. నమస్కారం సార్. ఇప్పుడు దేవుణ్ణి ఏ టైంకి బయటికి తీసుకెళ్తారు మీరు, అంటే వనంలోకి తీసుకెళ్తారు అమ్మవారిని? 5:30, 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు మనం 9 కూడా జాతర నడిచే అవకాశం కనబడుతుంది. అయినా దాని టైం మాత్రం 5:30 నుంచి 6 గంటల వరకు, లాస్ట్ 6:30 ఉంటుంది కావచ్చు, అంతే లోపల వెళ్ళిపోతుంది. ఈసారి ఎంతమంది భక్తులు వచ్చారు అంచనా ప్రకారం? ఈసారి మనము పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2 లక్షల మంది దాకా పైగా మనకు అంచనాలు కనబడుతుంది. రేపు అది ఉండి లెక్కల మనకు బయటపడుతుంది. టికెట్స్ ఉంటాయి, మన భక్తులు ఎంతమంది వచ్చిందని టికెట్లు అన్ని కలుస్తుంది. 20 రూపాయల టికెట్స్ ఉంటాయి కదా, అవునవును, ఆ టికెట్లో ఎంతమంది వచ్చిండ్రు ఏమొచ్చిందని మనకు బయటపడుతుంది. ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు
ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సమ్మక్క తల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు జనగామ నుంచి జనగామ నుంచి ఏమో సమ్మమ్మ తల్లి, సారలమ్మ తల్లి ఏమో మన ఇది జిఎం ఆఫీస్, ఇక్కడ జిఎం ఆఫీస్ బి గెస్ట్ హౌస్. ఇప్పుడు 2 అమ్మవాళ్ళని ఇప్పుడే తీసుకెళ్తారా? 2 అమ్మవారిని ఇప్పుడే తీసుకెళ్తారు. ఇప్పుడు సాయంత్రం నుంచి తీసుకెళ్ళిపోతారు. ఈ అమ్మవారిని తీసుకొచ్చే పూజారులు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అమ్మవారిని తీసుకొచ్చిన పూజారులు సేమ్ మన మేడారం జాతర నుంచి వచ్చింది. మేడారంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడనే పుట్టిండు. వాళ్ళ తాతని ఇక్కడ ఇనాగ్రేషన్ చేసింది. 1991లో మన జాతర స్టార్ట్ అయింది. 92లో జాతర మొదలైంది. 91 చిన్న చిన్న వర్కులు ఉండే, ఇక్కడ టెంపరీ వర్కులు తయారు చేసి 92లో జాతర స్టార్ట్ అయింది. 92 నుంచి ఇప్పటి దాకా మంచి అమ్మవారి మహాయజ్ఞతోటి ఇదే రన్నింగ్ నష్టం కంటిన్యూగా. ఇది మేడారంలో మినీ మేడారంగా ఇప్పుడు మినీ మేడారంగా డిక్లేర్ కూడా అయింది. సెకండ్ టైం మన చందర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా సెకండ్ మేడారం అని కూడా డిక్లేర్ చేసింది. ఏది మినీ మేడారంగా ప్రతి సంవత్సరం ఆ మేడారంలో ఎట్లా జరుగుతుందో అదే పద్ధతి ప్రకారం ఈ నడుస్తుంది. ఈసారి ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పనులు ఇంతమంది భక్తులు కూడా చాలా వరకు కూడా మెచ్చుకుంటున్నారు. మీ పరంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా దర్శనం 100% కరెక్ట్ అది. ఎందుకంటే మేము 5-6 ఎమ్మెల్యేలు నేను చూసిన వారు అందరికంటే మాత్రం సగౌరవం చెప్పుకోవచ్చు. అది కరెక్ట్ పాయింట్. ఆయన చేసే పనులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రోడ్లు కానీ, ఈ డెవలప్మెంట్ కానీ, మట్టి ఓయించులు కానీ. ఇంతకుముందు ఏమో ఈ వాటర్ వస్తే తల్లి మునిగిపోయేది. ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా హైట్ 4.5 హైట్ దగ్గర 4.5-5 ఫీట్ల దాకా నీరు హైట్ వచ్చింది. మీది సాలారం ఫస్ట్ సాలారం కూడా వచ్చింది. రోడ్స్ వచ్చినాయి. భోజనాల స్థానాలు కూడా ఏర్పాటు చేసింది. అంటే ఇప్పుడు మామూలు జాతర అయిపోయినాక అమ్మవారిని తీసుకెళ్ళిన తర్వాత నెల రోజులు దాటిన తర్వాత మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడికి. ఇప్పుడు పర్మనెంట్ టెంపుల్ వేస్తా అన్నారు కదా, ఇప్పుడు ఈ గుడికి తాళాలు వేస్తారా? ఇంకా దీని తర్వాత గుడికి తాళాలు వేస్తాం, గుడి మనుషులను తయారు చేస్తాం. గుడికి కంటిన్యూగా నడుస్తాను కూడా ఏర్పాటు చేస్తాను. వారికి పాపం మక్కన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు కూడా దానికి సహకారం చేస్తా అన్నారు. ఇంకా మనకు ముందు కూడా శివుని దగ్గర కూడా ఆయన కూడా దానికి ఏదో కార్యక్రమాలు పెట్టిండు. దాని లోపల ఏమేమో ఆయన లోపల మరి ఏముండదు మనకు తెలియదు, కానీ దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుదని చెప్పి చెప్తాను. ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధి పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం చాలా శ్రమించారు. వాళ్ళతో పాటు మీరు కూడా కేర్ తీసుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండడం మేము అన్ని చూసినాము. మీరు ప్రతి ఒక్కటి కూడా అదే చాలా మంది కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే, అంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ పైడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ, సమ్మక్క తల్లి గద్దెలతో పాటు లక్ష్మీదేవి గద్దె కూడా ఉండేది కదా, ఇప్పుడు మొక్కులు ఎక్కడ వెళ్ళించుకోమంటారు అని చెప్పేసి కొంతమంది భక్తులు అడిగిరు మమ్మల్ని. అంటే ఎందుకు మరి ఈసారి లేదు అని. అయితే ఈసారి మనం మేడారం దగ్గర మనకు సేమ్ ఇదే సమ్మవ తర్వాత సారలమ్మ, గోవిందరాజు, పైడిద్దరాజు సీరియల్ ఎట్లా పెట్టిందో అదే సిస్టమ్గా ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకోటి లక్ష్మీదేవర అన్నది బరాబరి ఉన్నది. లక్ష్మీదేవర అనేది వాళ్ళు వచ్చి చూసి అంటే పెట్టి పోవడమే కానీ రెగ్యులర్గా ఉండే పరిస్థితి ఎప్పుడు మా వాళ్ళకు ఇది మాత్రం తప్పు. అంటే చాలా మంది ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ యాజమాన్యంగా రానివ్వలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఎందుకు రానివ్వట్లేదు అని. రానిచ్చినాము, పెట్టుకొని మొక్కి వెళ్ళిపోవాలని చెప్పినాము. ఆల్రెడీ అయితే మేము చెప్తే మన మాట తీసేయకుండా ఆయన ఇక్కడ సృష్టి చేసి ఎట్లా తీసేస్తారు మేము అది ఇది అని ఏందో అన్నారు. అది ఈ విషయం నాకు ఎంతసేపు తెలిసిన తర్వాత నేను వచ్చి చెప్పిన, బాబు నేను చెప్తున్నా బయటకు వెళ్ళిపోవాలని వాళ్ళు ఇమ్మీడియట్లీ నాతో పోలీసులు ఉండి వాళ్ళు కూడా మరి మీరు రాగానే గద్దె ఇక్కడే ఉండేది కదా అని చెప్పేసి గద్దెలు లేవు. లక్ష్మీదేవర గద్దెలు లేవు. జస్ట్ వచ్చి మొక్కుకొని పోయేవాళ్ళు. మొక్కుకొని పోవడానికి పర్మిషన్ ఇచ్చారు కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పేసి ఓన్లీ దేవుడు వచ్చి ఇక్కడికి వెళ్ళిపోవాలి, మొక్కుకొని దండం పెట్టి బయట తీసుకుపోయి ఆయన కార్యక్రమాలు బయట చేసుకోవాలి. ఇక్కడ చేసుకోవడానికి లేదు, ఇక్కడ చేసుకోవడానికి. ఇప్పుడు ఇప్పటి వరకు ఎంత వరకు ఆదాయం వచ్చు అంటే ఎన్ని లక్షల మంది వచ్చారని మీరు అనుకుంటారు? పోయినసారి మనం ఒక కనీసం 5-5.5 లక్షలు అనుకున్నాము. మరి ఈసారి మాత్రం ఒక 6-7 దాకా దాచినట్టు కనబడుతుంది. అవును, చాలా వరకు భక్తులు వచ్చారు. అందరూ కూడా చాలా బాగా, ఎందుకంటే మీరు ప్రతి ఒక్కసారి వచ్చి మేము కూడా 1 month నుంచి ఇక్కడికి వచ్చి గద్దెల ప్రతిష్టాపనప్పుడు మేము చూసినాము. ప్రతి ఒక్క విషయంలో అందరు కేర్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇంతమంది భక్తులలో అంత మేడారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అంత బాగా చేసుకున్నారని చెప్పేసి భక్తులు కూడా చాలా హ్యాపీగా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మీ కృషి కూడా ఉంది దీంట్లో. 100% మా కృషి కూడా ఉన్నది. దీనిలో మక్కన్ సింగ్ గారు మాత్రం చాలా చర్య తీసుకుంటారు. సింగరేణి కంపెనీ 100% పెట్టింది సింగరేణి కంపెనీ. ఇప్పుడు మాత్రం 100% సింగరేణి కంపెనీ చర్య తీసుకున్నది. ఎన్టీపీసీ కానీ, ఎఫ్ఐ కానీ, పురపాలక మన మున్సిపాలిటీ వాళ్ళు కానీ
వీళ్ళు కూడా కొంచెం చిన్న చిన్న పనులు చేసిండు, కానీ 100% వర్క్ చేసింది మాత్రం ఓన్లీ సింగల్ ఇన్కమ్. సింగర్ ఇన్కమ్ 100% కంప్లీట్ చేసి కంప్లీట్ చేసింది. ఇంకా సింగిల్ హ్యాండ్ కంప్లైంట్ చేయాలి. ఏ విషయమైనా సింగిల్ హ్యాండ్ కంప్లైంట్ చాలా ఇంకా పెద్ద మొత్తం చేయాలని మా కోరిక. అదే మీరు కూడా దేవుని విషయంలో చాలా వరకు ఉంటారు, నాకు తెలిసిన విషయమే. మీ పరంగా మీరు కూడా చాలా వరకు ఇక్కడ దేవుని దగ్గరనే ఉండడం కానీ, అమ్మవారి గద్దలకు ప్రతిష్టాపన చేసేటప్పుడు కూడా మీరు కూడా ఉండడం, సార్తో పాటు మీరు కూడా ఉండడం కానీ చాలా వరకు కేర్ తీసుకున్నారు. దీంట్లో మీకు కూడా కృషి ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే బాగున్నాయి. ఇప్పుడు దాదాపు 10 లక్షల 10 కోట్ల దాకా బాగానే భక్తులు బాగానే మంది వస్తుంది సార్. 10 లక్షల మంది పోయినసారి కన్నా ఈసారికి డబుల్ 3 అంత పెరుగుతుంది. 3 అంత పెరిగింది. చాలా పుణ్యం. ఎమ్మెల్యే గారు కూడా బాగానే చేసింది, మన సింగరేణులు కూడా బాగానే చేసేది. మీరు ఈ సింగర్ యాజమాన్యం పరంగా అందరికీ ఓకే బాగా చేశారు. దీంట్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయి సార్? అంటే మేమే చేయాలి మీరేం చేయొద్దు అనేది ఏమైనా ఎదురైనాయి అంటే? ఎదురు ఏం లేదు, అట్లా ఏం లేదు. కమిటీ పరంగా కూడా దేవుని తీసుకొచ్చేటప్పుడు కూడా మీరే ఉండాలి మేము ఉండాలని ఏమైనా అన్నారు? పోలీస్ తరఫున కూడా వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేశారు. బాగా కష్టపడ్డారు. ఈసారి ఆటోలు కూడా పెట్టారు ఇప్పుడు అన్నిటి కూడా సౌకర్యం బాగానే ఉంది. ఇప్పుడు అమ్మవారు పూజలు తీసుకుపోవడానికి పూజలు బయలుదేరారు. తీసుకోండి 6 గంటల వరకు తీసుకుపోతాం. అది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళేటప్పుడు కూడా అమ్మ వాళ్ళని దర్శనం చేసుకుందాం. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అమ్మని దర్శనం చేసుకుంటాం కాబట్టి అమ్మవారి యొక్క వెళ్ళే వీడియో కూడా మీకు పెడతాము. ఇప్పుడు చూసారు కదా, వీళ్ళే మనకు అంటే అమ్మని తీసుకొచ్చే వరకు ఈసారి వీళ్ళే మీకు తెలియదు కావచ్చు. అంటే మీరు ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది కదా. సో వీళ్ళ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. వీళ్ళు వెనుక ఉండి నడిపిస్తారు అంతే, ముందుకు రారు. కానీ వీళ్ళ వెనుక ఎంత కృషి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా శ్రమించారు. జాతర దగ్గర ఉంది, పనులు తొందరగా కావాలని చెప్పేసి సంపూర్ణమైన పనులు. ఇప్పుడు మేడం చూసుకుంటే మేము మొన్న వెళ్ళినప్పుడు కూడా మాక్సిమం ట్రై చేసిరు, కానీ సంపూర్ణమైతే కాలేదు. గోదావరిలో మాత్రం 100% కంప్లీట్ అయ్యే విధంగా వీళ్ళ కృషి ఉంది. సింగర్ యాజమాన్యం కృషి ఉంది. ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ల కృషి ఉంది. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ దత్తావేది యొక్క కృషి కూడా. జాతర జరగడానికి పోలీస్ సిబ్బంది వాళ్ళు చాలా వరకు కూడా హెల్ప్ఫుల్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అమ్మ రావడం పోవడం, అమ్మకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరిగింది. సో ఇది జాతర విశేషాలు ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మవారి వాహన ప్రవేశం వీడియో కూడా వస్తుంది, చూడండి. పోలీసు వాళ్ళైతే బాగా కష్టపడ్డారు, మెచ్చుకోవాల్సింది. కానీ ఒక్క కంకమానం తెచ్చినప్పుడు తట్టుకోలేకపోయాను. మళ్ళీ అమ్మవారు వచ్చినప్పుడు మంచి లైన్ పద్ధతి ప్రకారంగా
జై